ఒకసారి పింపుల్ వస్తుంది, వచ్చిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతాయి, అసలు కరగదు. నార్మల్గా పింపుల్ వస్తే మనం ఒత్తినా ఒత్తకపోయినా దాదాపు 1 వీక్ ఆర్ 10 days లోపల దాని అంతటా అదే బ్లాస్ట్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది, మచ్చబడుతుంది. కానీ ఈ హైపర్ట్రోఫిక్ యాక్నే అనేది ఎస్పెషల్లీ కొంతమందికి నోస్ పైన వస్తుంది, చిన్ ఏరియా వస్తుంది, ఇక్కడ కూడా ఎక్కడైనా రావచ్చు, ఫేస్ పైన రావచ్చు, లేదా బ్యాక్ కూడా కొంతమందిలో చూస్తాము. బట్ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే దానికి ఏదైతే మనకు ఈ ఫ్యాట్ లోపల సెక్రెట్ అయ్యి బయటికి వచ్చే మార్గం అనేది కంప్లీట్ క్లోజ్ అయిపోవడం వల్ల ఆ ఫ్యాట్ అనేది లోపల అక్యుములేట్ అయిపోతుంది. ఫ్యాట్ అలాగే అక్యుములేట్ అయిపోవడం వల్ల కొద్ది రోజుల తర్వాత ఆ ఫ్యాట్ అనేది హార్డ్ అయిపోయి అలాగే స్టోనీగా కూడా కొంతమందిలో ఫామ్ అవుతూ ఉంటుంది. పింపుల్స్ అనేటివి లేదా యాక్నే అనేది పర్మనెంట్ గా అలాగే సంవత్సరాల తరబడి ఉన్నప్పుడు దాన్ని లేజర్ ట్రీట్మెంట్ ఒకటే మార్గం, కానీ మెడిసిన్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. బికాస్ మెడిసిన్ పని చేయాలంటే మెడిసిన్ అప్లై చేసిన తర్వాత ఏదైతే మెడిసిన్ లోనికి వెళ్ళి ఆ ఫ్యాట్ ను సీబంను తగ్గించడానికి ఒక మార్గం అంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్ గా స్కిన్ వచ్చి పైన ఉన్నంత మాత్రాన ఈ క్లోజ్డ్ హెడ్స్ పనిచేయవా అంటే దానికి హై కాన్సన్ట్రేషన్ ఆయింట్మెంట్స్ ఎప్పుడైతే వాడతామో స్కిన్ ఇరిటేట్ అవ్వడం, రెడ్ గా అవ్వడం, డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి హైపర్ట్రోఫిక్ యాక్నే అనే దాంట్లో లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా సేఫ్ గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.